ప్రస్తావిస్తా. మొదట ఆదికవి నన్నయ్య, పోతన. నన్నయ్య గారు ఆదిపర్వంలో మహాభారతాన్ని పారిజాత వృక్షంతో పోలుస్తూ ఈ విధంగా ఒక పద్యం రాశారు. అమితాఖ్యానక శాకలం బలిచి వేదార్థనాలఛాయమై సుమహవర్ష చతుష్క పుష్ప వితతిన్ శోభిల్లి కృష్ణార్జునోత్తమ నానా గుణకీర్తనార్థ ఫలమై ద్వైపాయనోజ్జాన జాత మహాభారత పారిజాత అమరున్ ధాత్రీ సురప్రార్థమై. మహాభారతం భారతీయులకు ఒక పారిజాత వృక్షం లాంటిదన్నారు. అడిగిన కోరికలన్నీ తీర్చేటువంటి ఒక దివ్య వృక్షం పారిజాత వృక్షం. మహాభారతం కూడా అటువంటిదే. మానవులు కోరే చతుర్విధ పురుషార్థ ఫలాలకు సంబంధించిన అటువంటి విషయాలన్నింటికి తెలియజేసేటువంటి విశేషాలన్నింటినీ కూడా చెప్పేది మహాభారతం. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యాదిహస్తి తదన్యత్ర యాన్నే హాస్తి న తత్వకిచిత్. అంటే మహాభారతంలో ఉన్న అంశాలు మరొక చోట ఉండవచ్చు, కానీ లేని అంశం మరెక్కడా ఉండదని ఘంటాపదంగా చెప్పారు ఈ పద్యంలో. ఎందుకు? మహాభారతం వ్యాసమునీంద్రుని యొక్క కవితా ఉద్యానవనంలో పుట్టి పెరిగిన పారిజాతం. మరి కల్పవృక్షానికి బోధె వంటిది ఆఖ్యానం. ఆ ఆఖ్యానాలు, ఉపాఖ్యానాలు కొమ్మల వంటివి. ఆ కొమ్మలు ఎంత పెద్దగా ఉంటే ఆ చెట్టు అంత దట్టంగా విస్తరించి విశాలంగా ఉంటుంది. కాబట్టి ఆ ఉపాఖ్యాన శాఖలతో వైశాల్యాన్ని పెంచుకున్న మహాభారత పారిజాత వృక్షం వేద తాత్పర్యం అనేటువంటి అచ్చమైన చల్లని నీడనిస్తూ ఉంటుంది. తర్వాత ఎండ వేడిమికి బాధపడే బాటసారులు ఆ చెట్టు నీడను చేరి సేద తీర్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా పారిజాత వృక్షంతో మహాభారతాన్ని పోల్చారు నన్నయ్య గారు. మరి కాస్త మనం లోతుగా పరికిస్తే పారిజాత వృక్షంలో అంటే కొంత లౌకిక భావాలు మనకి శ్రీకృష్ణుడు, సత్యభామ, ఆ యొక్క పారిజాత వృక్షం, ఆ యొక్క వృత్తాంతం కూడా మనకి గుర్తుకొస్తుంది. ఎంత కానీ కల్పవృక్షం మటుకు భక్తుల కోరికలు తీర్చేది. అందుకే పోతన గారు భాగవతాన్ని కల్పవృక్షంతో పోలుస్తూ ఇదే పోకడలో ఒక మంచి పద్యాన్ని మనకు అందించారు. అదేంటంటే, లలిత స్కందము కృష్ణమూలము సుఖ ఆలాపాభిరామము మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయము సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై విలయున్ భగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమే. ఇద్దరు వృక్షాలతోనే పోల్చారు. మహాభారతాన్ని పారిజాత వృక్షంతో పోలిస్తే నన్నయ్య గారు, పోతన గారు కల్పవృక్షంతో భాగవతాన్ని పోల్చారు. ఎందుకంటే భాగవతం లలితములైన స్కందములు కలది భాగవతం. అట్లాగే సుందరమైన బోధె కలది కల్పవృక్షం. కృష్ణుడే మూలాధారంగా కలది భాగవతం. నల్లని వ్రేళ్లు కలది కల్పవృక్షం. ఇక సుఖ ఆలాపాభిరామము, సుఖ మహర్షి యొక్క ఆలాపాలతో మనోహరమైనది భాగవతం. చిలుక పలుకులతో రమణీయమైనది కల్పవృక్షం. సుందరమైన లతలతో శోభిల్లేది కల్పవృక్షం. సౌందర్యంతో సంశోభితమైనది భాగవతం. చదువుకున్న సహృదయులకు చక్కగా తెలుసుకోదగింది భాగవతం. మంచి రంగురంగుల పువ్వులతో అంటే గ్రహింపదగింది కల్పవృక్షం. సుందరమైన ఉజ్వలం అయినటువంటి ఇతివృత్తం కలది భాగవతం. సుందరము ఉజ్వలమైన గుండ్రని ఆకారం కలది కల్పవృక్షం. కైవల్య రూపమైన ప్రయోజనంతో కూడింది భాగవతం. పెద్ద పెద్ద పండ్లతో కూడినది కల్పవృక్షం. పవిత్రుడైన వ్యాసుల వారే ఆధారంగా కలది భాగవతం. స్వచ్ఛమైన వ్యాసంతో చుట్టుకొలతతో కూడిన పాదుగలది కల్పవృక్షం. ఉత్తములైన ద్విజులకు శ్రేయోదాయకమైనది భాగవతం. సుఖపిక శాకారాది పక్షులకు శ్రేయస్కరమైనది కల్పవృక్షం. అయితే ఆ కల్పవృక్షం స్వర్గలోకంలో ఉంటే భాగవతం అనేటువంటి కల్పవృక్షం ఈ భూలోకంలోనే విరాజిల్లింది. ఈ విధంగా నన్నయ్య గారి పారిజాత వృక్షాన్ని మహాభారతాన్ని పారిజాత వృక్షంతో పోలిస్తే అదే పోకడలో రూపకాలంకారాలతో కూడినటువంటి విశేషాలతో 10 విశేషణలతో పోతన గారు భాగవతాన్ని పోల్చారు. అది నన్నయ్య గారి యొక్క పద్యం యొక్క ఉదాహరణ. ఇక మరి కవిత్రయంలో రెండో కవి తిక్కన.
తిక్కనలో ఇక్కడ ఉదాహరణ అంటే తిక్కన శిల్పం నాటకీయత. సంధి కార్యం కోసం రాయబారి అయి పాండవుల పంపున హస్తినాపురానికి విచ్చేశాడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుణ్ణి ఆ యొక్క హస్తినాపురంలో ఉన్నటువంటి పౌరకాంతలు సౌధాగ్రాల మీద నుంచి సందర్శిస్తున్నారు. అప్పుడు ఆ సందర్భంలో రచించినటువంటి పద్యం, తిక్కన గారి పద్యం ఏంటంటే, ప్రాణంబుతో కూడా రక్కసి చన్నుల పాలు త్రావిన ప్రౌఢ బాలుడితడే, వ్రేల్మిడి చానూరు విరచి లోకముల మెచ్చించిన ఆ జగజ్జట్టీతడే, దుర్వత్తుడగు కంసు దునిమి అతని తండ్రి పట్టంబు కట్టిన ప్రభువితండే, సత్యభామకు పారిజాతంబు బైకల కోర్కె తీర్చిన రసికుడితండే, వెన్నలును గోపికా చిత్తవృత్తులను నరసిముచ్చుల నేర్చిన హరితండే, శృతి శిరోభాగముల తన శుభగ చరణా సరసిజామోదమున కూర్చు చితురుడితండే. తిక్కన గారి పద్యం బాగుంది, చక్కని సీస పద్యం. మరి ఈ సీసానికి దీటుగా పోతన గారు రచించినటువంటి పద్యం చూద్దాం. కంసుని ఆహ్వానం అందుకొని మధురా నగరానికి విజయం చేశాడు శ్రీకృష్ణుడు. అక్కడి స్త్రీలు మేడల మీద నుంచి చూస్తున్న దృశ్యాన్ని వర్ణించారు పోతన గారు. ఈ యొక్క 2 పద్యాలు, ఇద్దరూ రచించినటువంటి పద్యాలు రసోల్లాసితాలే, కానీ పోతన గారు కాస్త నిశితంగా పరిశీలించారనిపిస్తుంది. ఎందుకంటే హస్తినాపుర కాంతులకు కనిపిస్తున్న శ్రీకృష్ణుడు ప్రౌఢవయస్కుడైన శ్రీకృష్ణుడు మధురానగర నారీమణులకు కనువిందు చేస్తున్నవాడు. అక్కడ నవయవనంతో నవనవలాడే గోపాలకృష్ణుడు. అందువల్ల ఇక్కడ పోతన గారి పద్యం కొంత శృంగారం వైపు మొగ్గింది. తిక్కన గారి పద్యంలో అర్ధగాంభీర్యం, భావవైవిధ్యం ఉంటే పోతన గారి పద్యంలో ఆశ్చర్యం, ఆనందం, ఉత్కంఠ, ఉత్సాహం ఇవన్నీ కూడా మనకి కనపడతాయి. ఏ విధంగా చూద్దాం. వీడటే రక్కసి విగత జీవంబుగా చన్ను పాలు ద్రావిన మేటి బాలకుండు, వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దులాండు, వీండటే మందలో వెన్నెలు దొంగిలి దర్పించి మెక్కిన దాపరిండు, వీండటే ఎలయించి వ్రేతల మానంబు సూరలాడిన లోక సుందరుండు, వీడు లేకున్న పురమటవీ స్థలంబు వీని పొందని జన్మంబు విగత ఫలము, వీని పలుకని వచనంబు విహగరుతము, వీని చూడని చూట్కులు వృధలు. పోతన గారి మార్కు వేశారు అక్కడ. అంటే ఈ పద్యం కాస్త మునివేళ్లపై నిలచి చేతులు చాసి చూపెడుతూ ఈ పౌరకాంతలు ఎదుగో శ్రీకృష్ణుడు వీడా అంటూ ఇక్కడ అభినయ యోగ్యమై దర్శన కుతూహలాన్ని అతిశయింపజేసేటువంటి పద్యాన్ని ఇక్కడ మనకి పోతన గారు అందించారు. అయితే తిక్కన గారి నాటకీయ శిల్పానికి ఇంకొద్దిగా ఎక్కువగానే అభినయం, కుతూహలం, తర్వాత ఉత్కంఠ, ఉత్సాహం, ఇవన్నీ ఆశ్చర్యం, ఆనందం, వీటన్నింటినీ సమ్మిళితం చేసి రచింపబడినటువంటి పద్యం ఈ పద్యం. ఇక కవిత్రయంలో 3వవాడు ఎర్రాప్రగడ హరివంశాన్ని రచించాడు. అంటే శ్రీకృష్ణుని కథలు, మన దశమస్కందం అట్లనే ఆయన హరివంశం, ఇద్దరు 2 ఆ యొక్క శ్రీకృష్ణుని కథలే. కాకపోతే ఒక వృత్తాంతాన్ని, ఒక సంఘటన తీసుకొని ఏ విధంగా వీరిద్దరూ దాన్ని నిర్వహించారు. అసలు ముందు పోతనకు ఎర్రనపై అపారమైనటువంటి గౌరవం. ఎందుకంటే ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వంలోని అగస్త్యుడు చేసినటువంటి సరస్వతి స్తుతిని తన భాగవతంలో ప్రార్థనా పద్యంగా తీసుకున్నారు. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికారంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికాచుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ను కృపచూడు భారతి అని భక్త కవుల భావాంబర వీధులలో స్వేచ్ఛగా విహరించే బంగారు తల్లి, నీ కృపారసం జల్లులు నా మీద చల్లి నన్ను కృతార్థుని కావించు తల్లి అంటూ ప్రార్థనా పద్యంగా తీసుకొని, ఇక ఈ సంఘటన ఏంటంటే కాళీయ సర్పంపై శ్రీకృష్ణుడు నాట్యం చేసినటువంటి ఆ నాట్యం చేసేటప్పుడు ఏ విధంగా ఉంది, ఎర్రన గారు ఏ విధంగా వర్ణించారు, పోతన గారు ఏ విధంగా వర్ణించారు చూద్దాం. ఎర్రాప్రగడ అంటారు నృసింహ పురాణంలో. ఇది ఆయన ఏ విధంగా వివరించారంటే ఎర్రాప్రగడ గారు, యమునా వీచి మృదంగవాదమల్ మ్రోయం దీర గోపోగ హర్ష మనోజ్ఞధ్వనితంబు గేయముగ చెంచత్ కాళీయ వ్యాళభోగ మహారంగ తలంబునన్ బటుగతిన్ కంజాక్షు నిర్మర్ధ నాట్యము హృదయాద్భుత భీమమై పరగన్ దివ్యశ్రేణి చూచెందివిన్.
ఈ పద్యం మీద నాకు బాగా మక్కువ కలిగింది ఎప్పుడంటే నా 8వ తరగతిలో మా తెలుగు మాస్టర్ గారు ఈ పద్యాన్ని చక్కగా ఈ యొక్క మాకు పాఠం ఉండేది, ఈ పద్యాన్ని చక్కగా వివరించారు. అయితే ఇక్కడ యమునా వీచి తరంగాలు మృదంగ ధ్వనులుగా ఉన్నాయి. ఈ యొక్క గోపికల హర్షధ్వానాలు మనోజ్ఞ గేయంగా ఉంది ఉంటూ ఆ యొక్క కాళీయుడు అనేటువంటి మహారంగ స్థలముపై ఆ గంజాక్షుడు ఆ శ్రీకృష్ణుడు చేసేటువంటి నాట్యాన్ని దేవతలందరూ దివి నుంచి కాంచారు. అది ఈ పద్యం భావం. కానీ పోతన గారి దృష్టిలో శ్రీకృష్ణుడు ఎవరు? చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి అంటారు ఒక సందర్భంలో. ఆ యొక్క శ్రీకృష్ణుని నాట్యాన్ని మనం చూస్తున్నామా, దర్శిస్తున్నామా అన్నంత విధంగా ఆ యొక్క సంఘటనను, ఆ యొక్క ఘట్టాన్ని మనకి ఇక్కడ భాగవతంలో ఆవిష్కరించారు. ఒక్క పద్యంతో తృప్తి పడలేదు. ఏంటంటే ఆ 2 పద్యాలు చూద్దాం. ఘన యమునా నదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబు కాగా సాధు బృందావన చర చంచరీగ గానంబు గాయక సుగానంబు కాగా కలహంస సారస కమనీయ మంజు శబ్దంబులు తాళ శబ్దంబులు కాగా దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులు కాగా పద్మరాగాది రత్న ప్రభాసమాన మహిత కాళీయ ఫణిఫణా మండపమున మహిత కాళీయ ఫణిమణా మండపమున నళిన లోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణున్న చేర్చి నృత్యమాడే. ఎంత చక్కగా మనకి సీసపద్యం ఇచ్చారు పోతన గారు. అదే భావంతో, అంతేకాని కనుక తృప్తి పడలేదు. మరి భగవంతుని కుక్షిలో లోకాలున్నాయి. కుక్షిన్ లోకములున్న గౌరవముతో గోపాకృతినున్న ఆ రక్షోహంత వడిన్ మహాఫణి ఫణారంగ ప్రదేశంబుపై నక్షీణోద్ధత నాడు ఆడు పాడు చలగున్ హాసంబుతో పద ప్రక్షేపంబులు చేయు. కాలుతో పసిపడు అట్లా పదాలతో అట్లా ప్రక్షేపంబులు కొడుతున్నాడు, తడుతున్నాడు. చేయు కేళీగతులన్ ప్రాణేక శేషంబుగన్. ఇక కాక ఘనతర సుషిరానంద స్వనములతో, ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? ఘనతర సుషిరానంద స్వనములతో సిద్ధ సాధ్య చారణ గంధర్వ నిలింప మునిసతులు చెయ్యన కురిసిరి విరుల వానలాడెడు హరిపై. ఈ విధంగా ఇన్ని పద్యాలతో మనకు ఆ ఘట్నాన్ని ఒక స్క్రీన్ ప్లే లాగా వర్ణించారు పోతన గారు. ఇక ఇంకొక ప్రముఖ కవి, శైవ కవి పాల్కురికి సోమనాథుడు బసవ పురాణంలో ద్విపదలు రచించారు శివభక్తి పారవశ్యం, శివభక్తి మీద. ఏంటంటే క్షీరాబ్ది లోపల క్రీడించు హంస కోరునే పడియల నీరుత్రావంగా జాత ఫలంబుల చుంబించు చిలుక బ్రాతి బూరుగమాని పండ్లుకొనునే రాకామలస్జోశ్చ త్రావు చకోరమాకాంక్ష చేయునే చీకటి త్రావ విరిదమ్మి వాసన విహరించు తేటి పరుగొని సుడియునే ప్రబ్బలి విరుల అంటూ వెళ్ళలేదు. కాబట్టి శైవభక్తి పరాయణుల ఉన్నవాళ్ళు ఏ విధంగా ఇటువంటి చేస్తారా? హంస క్షీరాబ్దిలో ఉంటుంది అంటే మనకి చక్కని పద్యం ఇచ్చారు, ద్విపద పంక్తులు. ఈ పంక్తుల్ని మనసులో పెట్టుకొని ఇచ్చారేమో. మనకి అత్యంత ప్రసిద్ధమైనటువంటి ఒక సీస పద్యాన్ని ఇచ్చారు పోతన గారు. ఏంటంటే మందార మకరంద మాధుర్యమున తేరు ముదపంబు బోవునే మదనములకు క్షీరాబ్ది లోపల క్రీడించు హంస కోరినే పడయల నీరు త్రావంగా. కానీ మందార మకరంద అని చక్కగా ఉంది. మందార మకరంద మాధుర్యమున తేలు మదపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచచునునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరమరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనావృత పాన విశేష మత్త చిత్తమే రీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. ఈ పద్యం ఎంత ప్రాచుర్యం పొందింది ఆ ద్విపద పంక్తుల కంటే. అంటే ఒకళ్ళు ఎక్కువ తక్కువ కాదు, కానీ చక్కని పదాలతో అందరూ సామాన్యులు, తెలుగు రాని వాళ్ళకు, మన రాయటం చదవటం రాని వాళ్ళు కూడా ఈ పద్యం చదువుకుంటున్నారంటే ఇందులో ఎంత చక్కగా నిర్మలంగా చక్కగా మనకి ఆ పోతన గారు మనకి అందించారో మనకి అర్థమవుతుంది. ఇక ఇంకొక ప్రముఖవి నాచన సోమన. నాచన సోమనాథుడు ఉత్తర హరివంశంలో నరకాసుర వధ సందర్భంలో ఒక చక్కని పద్యం మనకి ఇచ్చారు, ఆ యొక్క సత్యభామను వర్ణిస్తూ. పోతన భాగవతంలో కూడా ఇదే ఘట్టంలో పోతన గారు కూడా ఒక చక్కని పద్యం ఇచ్చారు.
రెండు పద్యాలు ఒకే తీరుగానే ఉంటాయి, ఒకే నడకలో ఉంటాయి. కానీ పోతన గారి పద్యం ఏ విధంగా ఉంది, ఆ యొక్క నాచన సోముని పద్యం ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం. నాచన సోముడు అంటాడు, అరిచూచున్, సత్యభామను వర్ణిస్తున్నాడు, అరిచూచున్ హరిచూచు చూచు కమలందందంద మందార కేసర మాలా మకరంద బిందు సలిలస్యందంబులందంబులై, మందార కేసర మాలా మకరంద బిందు సలిలస్యందంబులందంబులై, తొరగన్ పయ్యద కొంగికింత తొరగన్ పయ్యద కొంత తొలగెన్ తోడ్తో శరాసారమున్ తరహాసామృత పూరమున్ కురియుచున్ తద్వంగి లీలాగతిన్. దీని అర్థం చూద్దాం. సరిగా ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని పోతన గారు రచించిన పద్యం ముందు చూసి తర్వాత మనం అర్థం చూద్దాం. ఏంటంటే పోతన గారు ఇచ్చిన పద్యం, పరుచూచున్ వరుచూచు వంశ నలరింపన్ రోష రాగోదయ విరత భృకటి మందహాసములతో, వీరంబు శృంగారమన్ జరగన్ కందుల కెంపు సొంపు పరగన్ చండాస్య సందోహమన్ సరసాలోక సమూహమన్ నడుపుచున్ చంద్రాస్య హేలాగతిన్. అక్కడ లీలాగతిన్, ఇక్కడ హేలాగతిన్ చూద్దాం. ఇద్దరి కవుల రచించినటువంటి సన్నివేశాలు ఒకటే, ఇద్దరూ మత్తేభ వృత్తంలోనే వ్రాశారు, ఇద్దరూ వీరనారీమణి సత్యభామ స్వరూపాన్ని అభివర్ణించారు. కానీ తేడా ఏంటంటే చిత్రీకరణలో కొంత భేదం ఉంది. ఏంటంటే నాచన సోమనాథుని సత్యభామ కుచాగ్రముల యందు ఆమె మెడలోని మందారమాల నుంచి మకరంద బిందువులు అందంగా చిందిపడుతున్నాయి. కాస్త పైట కొంగు రవంత జారింది. కానీ ఆమె వెంటనే శరపరంపరలను చిరునవ్వులను వర్షిస్తూ అటు నరకాసురుణ్ణి ఇటు శ్రీకృష్ణుణ్ణి విలాసంగా చూస్తోంది. అంటే ఎదురుగా ఉండేటువంటి హరిని, శత్రువును ప్రక్కనే ఉన్నటువంటి హరిని సరాసారం ప్రయోగిస్తూ దరహాసామృత పూర్వం ప్రసరిస్తూ చూడటం వరకు బాగానే ఉంది. కానీ ఆమె మెడలోని మందారమాల అందలి మకరంద బిందువులు అందంగా ఆమె చూచుకములందు పడుతున్నాయనడం కాస్త రణరంగంలో వీరావేశంతో విల్లు వెక్కు పెట్టినటువంటి సాత్రాజితిని కేవలం శృంగార దేవతగా చిత్రించడంలో కొంత అనౌచిత్యం గోచరిస్తుందని పండితుల అభిప్రాయం. అందంద మందార కేసర మాలా మకరంద బిందు సలిలస్యందంబులు, అవి ఎంత అందంగా ఉన్నా హరిని చూడటంలో సహజంగా ఉంటాయి. కానీ హరిని చూసేటప్పుడు, శత్రువుని చూసేటప్పుడు కొద్దిగా అసహజంగా ఉంటాయి. ఈ యొక్క అసహజత్వాన్ని పోగొట్టి పోతన గారు మనకి ఇచ్చిన పద్యం ఏమన్నారంటే, పోతన గారి పద్యంలో ఈ యొక్క రెండు వీర శృంగారాలను సరి సమానంగా స్ఫురింపజేసేటువంటి పద్యం ఇచ్చారు. పోతన గారి సత్యభామ కూడా పరుణ్ణో వరుణ్ణో చూసింది. అయితే ఆమె చూపులలో అటు శత్రువులను చూసేటప్పుడు అణిచివేయాలనేటువంటి భావం, ఇటు హరిని అలరించాలనేటువంటి భావం, అటు రోషోదయము, ఇటు రాగోదయము, అటు కన్నుల కెంపు, ఇటు కన్నుల సొంపు, అటు చండాస్త పరంపర, ఇటు సరసాలోక పరంపర, ఈ విధంగా విరాజిల్లుతూ ఉన్నాయి. సోముని పద్యంలో సరాసారము, దరహాసామృత పూరము ప్రసరిస్తుంటే అటువంటి జంటలు పోతన పద్యంలో మనకి 6 కనపడతాయి. ఈ విధంగా సాత్రాజిత్ చిత్రంలో బొమ్మరవారి మత్తేభం నాచన సోముని మత్తేభం కంటే ఒక 4-5 అడుగులు ముందుకు వేసిన దాంట్లో అతిశయోక్తి కానరాదు. ఇదంటే ఇంకోసారి చూద్దాం. పరుచూచున్ వరుచూచు నంస నలరింపన్ రోష రాగోదయ విరత భృకటి మందహాసములతో, వీరంబు శృంగారమన్ జరగన్ కందుల కెంపు సొంపు బరగన్ చండాస్య సందోహమన్ సరసాలోక సమూహమన్ నడపుచున్ చంద్రాస్య హేలాగతిని. చివరిగా ఇంకొక కవిని తీసుకొని ముగిస్తాను. ఆ కవి భాస్కర రామాయణం రచించినటువంటి భాస్కరుడు. భాస్కర రామాయణంలో మనకి దండకారణ్య వర్ణన వస్తుంది. పుణ్యచరిత్రుడు అత్రిముని పుంగవుడు వీట్కొని రాముడు అంచితాగణ్య గుణాభిరాముడు ఉపకంఠమునంజని కాంచే దండకారణ్యము సిద్ధ సంయమీ విరాజిత చారు తపోను జాత సత్పుణ్యము నిర్మలాంబు వర పుష్కర పూర్ణ పరోవరైణ్యమున్. ఈ పద్యానికి ఇదే పొగడలో పోతన దండకారణ్యాన్ని వర్ణించారు. పుణ్యుండు రామచంద్రుడట ఓయి ముదంబున కాంచె దండకారణ్యము తాపసోత్తమ శరణ్యము నుద్ధత బర్హ లావణ్యము గౌతమీ విమల వాకడ పర్యటనా ప్రభూత సాద్గుణ్యము నుల్ల సత్తురు నికుంజ వరేణ్యము అగ్రగణ్యమున్. ఇద్దరు మహాకవులు కూడా ఒకే వృత్తాన్ని, ఒకే ప్రాసను, అంచానుప్రాసను స్వీకరించి రచించిన పద్యాలు. భాస్కరుడు దండకారణ్యానికి 2 విశేషణాలు వేశారు, పోతన 5 విశేషణాలు వేశారు.
అయితే ఉద్ధత బర్హి బర్హ లావణ్యం మదించిన మయూరాల పించాలలోని నిగనిగలతో కూడినది అన్న విశేషణము, ఉల్లసత్తురు నికుంజ వరేణ్యం చక్కగా వికసించిన చెట్లతో పొదరిండ్లతో నిండినది అన్న విశేషణము, ఆ యొక్క పోతన గారు ఉన్నటువంటి విశేషణాలు ఆ యొక్క అరణ్యం యొక్క శోభను మరింతగా వెల్లడిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా గౌతమి విమల వాకట పర్యటన ప్రభూత సాద్గుణ్యం అంటే స్వచ్ఛమైన గోదావరి నది శీతల శిఖరాలతో నిండి ఉన్నదట. పోతన గారికి గోదావరి నది మీద, ఆంధ్రాభిమానం మీద ఎక్కువ, తెలుగు మీద అభిమానం ఇక్కడ ఈ పద్యంలో అభివ్యక్తం అవుతోంది. ఈ విధంగా పోతన గారి పద్యాలు పూర్వకూల పద్యాల పోకడలో ఉన్నప్పటికీ అవి సొంత విలువలను సంతరించుకొని ఎంతో శోభాయమానంగా వెలుగొందుతూ ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందాయి. స్వస్తి. నమస్తే. భావన్ ప్రసాద్, మీరు ఏం చెప్పినా చక్కగా చెప్తారు. అందులో ఇక్కడ రకరకాల పూలని ఆదికవి దగ్గర నుంచి పోతన భాస్కర్ దాకా చాలా చక్కగా చెప్పుకొచ్చారు. నేను అంటే ఇవన్నీ బాగా చదివితే కానీ గుర్తుపట్టవు ఇవన్నీ. అందులో మీరు విశ్లేషణ చేసేటప్పుడు మంచి ఇది ఉండాలి, వాటి మీద మాట్లాడే శక్తికి రావాలి అంటే మీకు ఆ నాలెడ్జ్ ఉండాలి. అది చాలా బాగుంది, చక్కగా ఉంది. అంటే చదవని వాళ్ళకి కూడా, నేను మీరు చెప్పిన గ్రంథాలన్నీ చదవలేదు, కొన్ని చదివాను, కొన్ని విన్నాను మీలాంటి వారి ద్వారా. చాలా చక్కగా చెప్పారు, బాగుంది. థ్యాంక్స్ అండి. చాలా బాగుంది ప్రసాద్ గారు, చక్కగాను. అంటే సారూప్యం అన్నారు కానీ ఒక కవి ఆ ప్రభావం ఎంత ఉంటుందంటే చాలా సామీప్యం, అది సారూప్యం కూడా. పద్యం ఆ భావంలో గడిపోతున్నప్పుడు అదే భావాన్ని ప్రతిబింబించాలంటే తన ముద్ర ఉంటుంది కరెక్టే, కానీ ఆ శబ్దాలంకారం వెళ్ళలేడు. అందులో ఉన్న ఒరిజినల్గా ఉన్న అలంకారం కానీ, ఆ ప్రౌఢత కానీ, ఆ భాష కానీ వదలకుండానే ఈయన ఇంకొక మెట్టు ఎలా వేయాలి, ఇక్కడే అనుసరించడంలో తేడా ఇక్కడే వస్తుంది అన్నమాట. మహానుభావులు కాబట్టి వాళ్ళు, ఆయన మీరు చెప్పినట్టుగా పాత్రోచితంగా సందర్భోచితంగా మీరు చెప్పారు చూసారా, 4 మెట్లు ఎక్కువ వేశారు, 4 అడుగులు ఎక్కువ వేసిన మధ్య అని చాలా బాగుంది, చక్కగా విశ్లేషించారు. బాగుంది. అది కూడా సత్యం గారు, రామ్ గారు చెప్పిన కామెంట్స్ అండి. అసలు అంటే చాలా పట్టు ఉండాలి, పుస్తకాలన్నీ చదివిన జ్ఞానం ఉండాలి, సమయానికి అది సందర్భానుసారం వాడగలగాలి. అసలు మీరు చెప్తుంటే నిజంగానే మీ గడల్లో వింటుంటే నిజంగానే చాలా బాగుంది. అసలు ఎంత బాగా సారూప్యాలు తెచ్చి చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్స్ అండి. బాగుందండి. మీరు అసలు మొదలు పెట్టడమే, వీళ్ళకేమో స్పాన్సర్స్ ఉన్నారు, ఆయనకేమో భగవంతుడే స్పాన్సర్ అని చెప్పడమే అసలు చాలా బాగుంది. చక్కగా చాలా బాగుంది. తర్వాత అంశం సత్యం గారు చెప్తారా మీరు? తర్వాత అంశానికి